హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నాగేంద్ర. ఒక విషాదమైన విషయం నన్ను చాలా కదిలించింది. నాకు నిజంగా చదువుతుంటేనే కళ్ళంట నీళ్ళు వచ్చినాయి. అసలు మీకు చెప్పడానికి నాకు ధైర్యం సరిపోవట్లేదు. బట్ చెప్తే ఎంతో కొంత తెలుస్తుంది, మిగతా మనుషులు మారుతారని చెప్పేసి ఈ వీడియో చేద్దామని చెప్పేసి నేను అనుకుని వీడియో చేయడం జరుగుతుంది. మనం ఉన్నది 2025, 21వ శతాబ్దం. మనల్ని ఏఐ కూడా పాలిస్తుంది. ఏఐ కూడా మనం చెప్పింది చేస్తుంది. కానీ ఈ మనుషులు క్రూరమృగాలు కొంతమంది అయితే ఇంకా అదే ఆలోచనతో బతుకుతున్నారు. ఎక్కడైనా ఒక మహిళ కనపడితే ఏదో ఒకటి చేయాలని కామ కోరికతోనే ప్రవర్తించడం, మనల్ని ఇంకా ఏదో ఒక చోట రోజుకి కనీసం ఒక 5-6 చోట్లైన మహిళలపై అత్యాచారాలు జరిగాయని చెప్పేసి, మహిళలను నిర్బంధించారని చెప్పేసి, మహిళలను కిడ్నాప్ చేశారని చెప్పేసి, గ్యాంగ్స్ రేప్ చేశారని చెప్పేసి రోజుకి ఒకటైనా కనీసం ఎక్కడో చోట వార్త మనం వింటూనే ఉంటాం. అలాంటి సంఘటనే నన్ను కదిలించింది. విషయానికి వస్తే ఒడిశాలోని ఒక గిరిజన మహిళపై జరిగిన సామూహిక అత్యాచారం నన్ను చాలా కలిచివేసింది. ఆమె పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం అంగుల్లోని చెండీపాడ గ్రామంలో ఉన్న హాస్పిటల్ మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఆమె తన మేనల్లుడితో కలిసి తన ద్విచక్ర వాహనం మీద వెళ్ళి తన పని చేసుకుని తిరిగి వస్తుండగా మార్గ మధ్యలో పెట్రోల్ కోసమని, అలాగే ఆహారం కోసమని ఒక పెట్రోల్ బంక్ దగ్గర ఆగి పెట్రోల్ పోపించుకుని ఫుడ్ తినేసి ఇద్దరు కలిసి వస్తుండగా మార్గ మధ్యలో ఆమె కొంచెం టాయిలెట్ అలాగే మూత్ర విసర్జన కొంచెం ఎమర్జెన్సీ అవడంతో, అదంతా అటవీ ప్రాంతం కాకపోవడంతో ఎక్కడ వాష్రూమ్స్ అనేవి అవైలబుల్గా ఉండవు. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది ఆ విషయం కూడా. తను ఏం చేసిందంటే తన మేనల్ని అక్కడే ఆ రోడ్డు మీద ఉండమని చెప్పేసి తను కొంచెం ఆ లోపలికి వెళ్ళి తన పని చేస్తూ ఉండగా అటుగా వచ్చిన ఒక మూర్ఖులు ట్రాక్టర్ మీద వచ్చిన వాళ్ళ మూర్ఖులు ఆమెని బలవంతంగా తన నోరు కాళ్ళు చేతులు పట్టుకుని వేరే దూరంగా ఒక ప్రదేశాన్ని తీసుకెళ్ళి ఆమెపై సామూహిక అత్యాచారం చేసి, జరిగిన వెంటనే వాళ్ళు అక్కడే ఆమెను వదిలేసి తిరిగి పారిపోయారు. ఈ విషయం జరిగిన వెంటనే తను ఏడుస్తూ వచ్చి తన పేరెంట్స్తో వాళ్ళ తల్లిదండ్రులతో చెప్పుకొని ఇలా జరిగిందని చెప్పడంతో వాళ్ళ తల్లిదండ్రులు వెంటనే ఆమెను తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులకి జరిగిందంతా చెప్పి, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆ 3 నిందితుల్లో 2 మైనర్లు కావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సో ఒక మైనరే తనని రెచ్చగొట్టి వ్యాఖ్యలు చేసి ఈ దాడికి గురి చేశారని చెప్పేసి కూడా పోలీసులు తెలపడం జరిగింది. అలాగే పోలీసులు అక్కడ ఉన్న ట్రాక్టర్ని, వాళ్ళు యూజ్ చేసిన మొబైల్ ఫోన్స్ని, అక్కడ ఉన్న దుస్తులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎటుపోతుంది ఈ సమాజం? ఇంకా మహిళలపై సామూహిక అత్యాచారాలు ఎన్నాళ్ళు? అప్పటికప్పుడు ఎన్కౌంటర్లు చేసినా సరే ఎవరు మారటం లేదు. ఎన్ని దిశ చట్టాలు వచ్చినా సరే, ఎన్ని యాప్లు వచ్చినా సరే, ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు, తెలంగాణ అవ్వచ్చు, ఏ రాష్ట్రంలోనైనా అవ్వచ్చు, మహిళలపై దాడులు ఆగటం లేదు. ఏదో ఒక చోట, ఏదో ఒక గంటకో రోజుకో, లేకపోతే కొన్ని చోట్ల ఉంటాం తన తండ్రే కూతురుపై అత్యాచారం చేశాడని చెప్పి, సొంత అన్నే తన చెల్లిపై అత్యాచారం గురి చేశాడని చెప్పి, సొంత మేనమామ తన మేనకోళ్లపై అత్యాచారం చేశాడని చెప్పేసి, అసలు ఎటు వెళ్తుంది ఈ సమాజం? మనకు కూడా దుబాయ్లో లాగా ఒక మహిళని కించపరిచినా చూసినా ఉరిశిక్ష ఏదైతే వేస్తారో అది మన చట్టాల్లో తీసుకురావాలి. అది తీసుకొస్తే తప్ప ఈ సమాజంలో ఈ మహిళలపై దాడులు ఆగవు, చేసేవాళ్ళు మారరు. ఇలాంటి దుర్మార్గులు ఉన్నంతకాలం మహిళలపై ఈ అత్యాచారాలు మానవు. స్వాతంత్రం వచ్చిందని చెప్పేసి మనం చెప్పుకుంటాం, అదంతా సెల్ఫ్ డబ్బాయే. నిజంగా స్వాతంత్రం రాలేదు. ఎక్కడొచ్చింది స్వాతంత్రం? ఇలా దాడులు జరుగుతుంటేనే మహిళల మీద సామూహిక అత్యాచారాలు జరిగితే స్వాతంత్రం వచ్చినట్ట. దీనికి నేను చాలా బాధపడుతూ, నిజంగా చాలా బాధ అనిపించింది నాకు. ఈ మాటలు చెప్పడానికి కూడా నేను చాలా బాధపడుతున్నాను. చట్టాలు కాదు, మనుషులు మారాలి. ఎన్ని చట్టాలు వచ్చినా ఎవ్వరు ఏం చేయలేరు, ఏదో చోట జరుగుతూనే ఉంటుంది. మనలో మార్పు రావాలి, మనం చెల్లిగా భావించాలి. అప్పుడే ఇలాంటివన్నీ అరికట్టడానికి, అంతం అవ్వడానికి మనమే పునాది వేయాలి. దయచేసి ఇలాంటివన్నీ మారాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో చేయడం జరిగింది. మీరు ఇలానే సపోర్ట్ చేయండి. నేను మరిన్ని వీడియోలు మీకోసం చేస్తూనే ఉంటా. సేవ్
సొసైటీ, సేవ్ ఉమెన్స్, సేవ్ అవర్ నేషన్.